ఇప్పటివరకు మీరు ప్రేమ కోసం అమ్మాయో లేదా అబ్బాయో పిచ్చి వాళ్ళలాగా మారిన వాళ్ళను చూసే ఉంటారు చాలామంది. కానీ ఒక కూతురి కోసం, కూతురు ప్రేమ కోసం ఒక తల్లి పిచ్చిదైపోవడం ఎక్కడైనా చూసారా? వీడియో కొంచెం లెంత్ ఉంది అనుకోకుండా వీడియో మొత్తం చూడండి. చివరికి మీకే అర్థమవుతుంది. ఒక తల్లి కోసం కూతురు పడే ఆరాటం, కూతురి కోసం పిచ్చిదైపోయిన తల్లి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన వీడియోలోకి. పదాలు తెలియని పెదవులకి అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది మనకి ఈ జన్మ. నిజమే కదండి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో అమ్మ కోసం ఆరాటపడే ఒక కూతురి కథ ఈరోజు మనం మాటండి వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, చెప్పేసుకుందామా? ఒక కుటుంబంలో భర్తకు దూరమైన భార్య ముగ్గురు పిల్లలతో ఎంతో కష్టంగా బతుకుబండిని నడిపిస్తూ జీవనం సాగిస్తుంది. ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్దగా చేసింది. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి చిన్నది, కొడుకులు పెద్దవాళ్ళు. కొడుకులు కూడా కొద్దిగా చేతికంది వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటా అమ్మకు సహాయంగా ఉన్నారు. కూతురు 12వ తరగతి చదువుతున్నది. ఇలా గడిచిపోతున్న టైంలో ఆ కూతురు తల్లికి దూరమైంది. ఎలాగో అంటే కూతురు ఒకరిని ప్రేమించి అమ్మకు చెప్పకుండా ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆ అమ్మ, ఆ అన్నయ్యలు హడావిడిలో ఒక 4 రోజులు వెతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజులకే పోలీసు వాళ్ళు అబ్బాయిని, అమ్మాయిని తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ అమ్మగారిని, అన్నయ్యలను కూడా పిలిచారు. కానీ ఆ అమ్మాయి ఎంత చెప్పినా కానీ అమ్మ దగ్గరికి వెళ్ళను, ఆ అబ్బాయే నాకు కావాలి అని మారం చేసిందట. మారం కాదండోయ్, గొడవనే పెట్టుకున్నట అమ్మతోని. ఆ అబ్బాయి వాళ్ళ ఊరు వాడేనట. ఆ అబ్బాయి గురించి వాళ్ళకి ముందే తెలుసు, అబ్బాయి మంచోడు కాదు అని. కానీ అమ్మ, అన్నయ్యలు ఎంత చెప్పినా కానీ ఆ అమ్మాయి వినడం లేదు. నా ఇష్టంతో నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, మీతో నాకు అవసరం లేదు, తనతోనే జీవితం నాకు, మీతో నాకు ఎలాంటి బంధాలు అవసరం లేదని తెగించేసి చెప్పేసిందట. అబ్బాయి కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడట. వీళ్ళు ఎంత చెప్పినా అసలు వినడమే లేదు. పోలీస్ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ అమ్మాయికి చాలా నచ్చజెప్పిండ్రు. కానీ ఆ అమ్మాయి అసలు వింటనే లేదు. లాస్ట్‌కి వాళ్ళ అమ్మ అమ్మాయి కాళ్ళ మీద పడి, చిన్నప్పటి నుంచి నిన్ను ఒక ముళ్ళు గుచ్చకుండా చూసుకున్న బిడ్డ, నువ్విప్పుడు దూరం వెళ్ళిపోతే నేను భరించలేను. ఇప్పుడు పెళ్ళి కరెక్ట్ కాదు, ఆ అబ్బాయి మంచోడు కాదు, కొన్ని రోజులు చదువుకోండి, నేనే పెళ్ళి చేస్తాను అని అమ్మ ఎంత బతిమలాడినా ఆ బిడ్డ వినేది లేదు. అన్నట్టు ఆ అబ్బాయి చదువుకునేవాడు కూడా కాదు. ఆ అబ్బాయి కూడా అవి ఏమీ ఆలోచించకుండా మేము వెళ్ళిపోతాము అన్న మాట మీదనే ఉన్నారు. తల్లి కూతురు కాళ్ళ మీద పడి బాగా ఏడ్చిందట. కానీ ఆ కూతురు తన కాళ్ళతో ఆ తల్లిని తన్ని, నువ్వు ఇంకొకసారి నా పేరు తీయకు, నా దగ్గరికి రాకు, నన్ను చూడకు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎంతో కష్టం మీదగా ఎన్ని రోజులు నీ దగ్గర ఉన్నా అని గట్టిగా అరిసిందట. దానితో వాళ్ళమ్మ కుప్పగూలిపోయింది అక్కడే. బాగా ఏడ్చిందట. ఇక లాభం లేదనేసి ఆ అమ్మను తీసుకొని ఆ కొడుకులు ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మను అంత బాధ పెట్టినా అని కూడా లేకుండా కూతురు ఎవరైతే ప్రేమించారో ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందట. కొన్ని నెలల తర్వాత ఆ అబ్బాయి తాగడం, కొట్టడం, తిట్టడం అన్ని పనులు మొదలుపెట్టాడు. అమ్మాయి బాధపడడం మొదలైపోయింది. వాళ్ళమ్మ గుర్తుకు రావడం మొదలైపోయింది. వాడు నరకం చూపిస్తున్నాడు ఆ అమ్మాయికి. ఒక గుడిలోకి వెళ్ళి ఆ అమ్మాయి బాగా ఏడుస్తుందట. మా అమ్మని దూరం చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి అని. అమ్మ వాళ్ళు నన్ను కలిస్తే బాగుండు అని. అప్పుడే వాళ్ళ అన్నయ్యలు గుడికి రావడం జరిగింది. ఆ అమ్మాయిని చూసి బాగా బాధపడ్డారు. కానీ ఎంతైనా చెల్లె కాబట్టి ఎందుకు దూరం చేసుకుంటారు.
చెల్లెని తీసుకొని ఇంటికి తీసుకెళ్లారు. అమ్మ ఎక్కడ? అమ్మ ఎక్కడ? అని ఆ అమ్మాయి ఎంతో ఆతృతగా అడిగితే, చూపిస్తాము అని జెప్పి ఒక గదిలోకి తీసుకెళ్ళి చూపిచ్చారు. అప్పుడు ఆ తల్లిని చూసిన కూతురు కుప్పగూలిపోయింది. ఎందుకు అంటే, ఆ తల్లి మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిదానిలాగా చిన్న బొమ్మను పట్టుకొని, ఆ కూతురు పేరు అనుకుంటూ, ఆ బొమ్మనే ఎత్తుకొని ఏడుస్తూ, నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి. తల్లిని చూసిన బిడ్డ. నా వల్లే ఇదంతా జరిగింది. నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన నిన్ను చివరికి నేను నా స్వార్థం కోసం పిచ్చిదానిలా చేసి, నీతో నేను ఆడుకున్న అమ్మా అని చాలా లబోదిబో ఏడ్చింది. ఇక తర్వాత ఆ సాడిస్టు భర్తను వదిలేసి, తన కోసమే పిచ్చిదైన అమ్మను కూతురు ఇప్పుడు అమ్మాయి కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మ ప్రేమ కోసం ఆరాటపడుతుంది ఆ కూతురు. ఇది అండి అమ్మ కోసం ఆరాటపడే కూతురి కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.